2026 మే నెల రాశి 10వ రాశి మకర రాశి. జో జా జీ 2, 3, 4 ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించినవి. జో జే జో గా శ్రవణ నక్షత్రానికి, గా గి 1, 2 పాదాలు ధనిష్ట నక్షత్రానికి సంబంధించినవి. ఈ అక్షరాలకు సంబంధించిన ఈ నక్షత్రాలకు మకర రాశి. ఈ మకర రాశి అధిపతి శనైశ్వరుడు. ఈ రాశికి 3వ రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. 2వ రాశిలో రాహు ఉన్నాడు. 4వ రాశిలో కుజుడు. 5వ రాశిలో రవి బుధులు. 6వ రాశిలో గురువు శని. 8వ రాశిలో కేతువు. ఈ రాశి వారు కుజుడు, రవి, బుధుడు, గురుడు, శని, రాహువు, కేతువు వీళ్ళందరూ పాపులు. అనుకూలించిన గ్రహాలు, చెప్పుకోదగ్గ గ్రహాలు ఒక శనైశ్వరుడే ఉన్నాడు. ఆయన ఏళ్ళనాటి శనిలో ఉన్నాడు. ఎవరు దిక్కు లేనట్లుగా ఉంది ఇతని పరిస్థితి, ఈ మకర రాశి వారి పరిస్థితి. ఏం చేయాలంటాడు? ఎటు దారి లేదు, వెనక లేదు, ముందు లేదు, దారి ఇటు చూసుకోనన్నా కష్టమే. అయినా మరి జీవించాలి, ధైర్యంగా ఉండాలి, దైవాన్ని ప్రార్థించుకోవాలి, మనం చేసే వృత్తిని వదలకుండా చేయాలి. ఇల్లు, సంసారం, మరి ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ వదులుకోకుండా ఉండాలి. భయపడి చేయకూడదు. ఒక్కొక్కసారి మెడకి ఉచ్చు ఇట్లా పడుతుందని మనిషి కూడా తెలుస్తుంది. ఈ శనేశ్వరుని ముందు శాంతింప చేసుకోవాలి. ఈ శనేశ్వర స్వామికి శనివారం ప్రతి శనివారం తైలాభిషేకంతో కానీ, నువ్వులతో కానీ మనకు తోచిన విధంగా పూజ చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయన కరుణతో బయటపడగలగాలి. ఈ జపాలకు కానీ, శాంతులకు కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ హస్త సాముద్రికం కానీ, డేట్ ఆఫ్ బర్త్ హస్త సాముద్రికం ఫోటో వాట్సాప్లో పెట్టి కానీ మా నెంబర్కు పంపిస్తే మీకు తగిన పారితోషికం తీసుకొని మీకు ఒక దారి ఏర్పరుస్తారు. పూజల వలన కానీ, మీ జాతకరీత్యా. నా నెంబరు జ్యోతిషాలయం గాయత్రి జ్యోతిషాలయం 8179551467 సంప్రదించగలరు. స్వస్తి. అక్రమం అయిపోయింది. ధనుస్సు. రెండు 2026 మే నెల 11వ రాశి కుంభరాశి. ఈ రాశికి అధిపతి శనైశ్వరుడు. ఈ రాశికి గు గే 3, 4 పాదాలు ధనిష్ట నక్షత్రం. గో సా సి సు శతభిష నక్షత్రం. సే సో దా పూర్వాభాద్ర నక్షత్రం. ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాలకు ఈ అక్షరాలకు సంబంధించిన వారందరికీ ఈ కుంభరాశి చూసుకోవాల్సి వస్తుంది. ఈ కుంభరాశి
కుంభరాశికి రెండింట శనేశ్వరుడు ఉన్నాడు. పోయిన సంవత్సరం వరకు వీళ్ళు ఏలినాటి శనిలో చాలా బాధలు పడి ఎన్నో అష్ట కష్టాలు పడి ఒడ్డును పడ్డారు. ఇప్పుడు ధనస్థానంలో ఉన్నాడు శనీశ్వరుడు. వీళ్ళకి కొన్ని శుభాలు కలిగించు జీవితం ఒడిదుడుగులు లేకుండా నిలకడగా చేరడానికి మార్గం దొరికింది. వీరికి కుజుడు, గురుడు, శుక్రుడు ఈ రాశుల వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. కుజుడు ఏదైనా భూమి కొనుక్కోవడానికి కానీ, ఏదైనా వాహనాలు చేయడానికి కానీ, ఏదైనా పుణ్యకార్యాలు చేయడానికి కానీ, గురువు విద్య కానీ, కొత్త ఇళ్ళు కొనుక్కోవడానికి కానీ, పుత్ర సంతతి అభివృద్ధి అవ్వడానికి కానీ, శుక్రుడు భోగభాగ్యాలు అనుభవించడానికి కానీ, అధికారుల వల్ల సన్మానం పొందడం కానీ ఈ కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నారు. శనీశ్వరుడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ ఉగాది శ్రీరామనవమి పండుగలు మనం ఎంతో ఆనందంగా చేసుకున్నాం. సుఖ సంతోషాలతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు చాలా బాధలు వస్తాయి. ఈ అనుకూలం లేని గ్రహాలకు మనం తగిన పూజలు, తగిన శాంతులు, జప హోమాలు పండితులతో మనం చేపించుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మా నంబరు గాయత్రి జ్యోతిష్యాలయం 8179551467. ఈ నెంబర్కు సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అది లేని ఎడల హస్త సాముద్రికంతో కానీ తగిన పారితోషికం తీసుకొని మీకు మిమ్మల్ని మీ జాతకానికి అనుకూలత చేయగలరని ప్రార్థిస్తున్నాం. ఇట్లు నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. చిన్న విషయం చెబుతున్నాం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. రామాయణ కాలంలో రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. అది రామాయణంలో జరిగిందని మనం తెలుసుకొని ఇప్పుడు నేను చెప్తున్నందుకు మీరు కొద్దిగా ఆలోచించండి. ఆ 14 సంవత్సరాలు కూడా ప్రజలు మా రాముడు లేడు, మా దేవుడు, మా రాజు మమ్మల్ని కన్నబిడ్డలాగా పరిపాలించే అని ప్రజలు ఎంతో ఆయన ఆరాధించారు. ఆ 14 సంవత్సరాలు కూడా ఇళ్లల్లో సంసారాలు కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, సంతోషాలతో ఉండటం కానీ వాళ్ళు అనుభవించరా. మా రామచంద్రమూర్తి ఉండాలి, మాకు రాజుగా ఉండాలి, మేము అప్పుడు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు ఆతృతతో ఎదురు చూశారట. ఇప్పట్లో ఏం లేదు, అట్లా లేదు. మరి మనం కూడా ఆ రోజు రామ రాజ్యంలో జనులు ఎట్లా ఉన్నారో రాజు కోసం ఒక దేవుడైనా కానీ రాముడే దేవుడు. కానీ అప్పుడు దేవుడు అనుకోవాలి, ఆయన నరుడే మన యుగాలకి, మన వచ్చేదరగా కలియుగానికి దేవుడయ్యాడు. ఈ ప్రజలు కూడా రామనామంతో తరించాలని కోరుకుంటూ ఆ రామనామానికి విశేష బలం ఉంది. రా అంటే నారాయణ అనే అక్షరంలో రెండోది, మా అంటే నమశివాయలో రెండో అక్షరం. ఈ రామ అనే అక్షరం రోజుకొక్కసారి వెలిగిన జన్మ ధన్యమైపోతుంది.
ఇద్దరిని సేవించినంత ఫలితం. రామ, అటు విష్ణువు ఇటు ఈశ్వరుడు, భేదం లేదు. ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు ఈ మంత్రాన్ని జపించి తరించాలని కోరుకుంటూ స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.